అందరికీ నమస్తే. పాపపుణ్యాలు మొదలైన ద్వంద్వాల నుండి విముక్తులం అవ్వాలంటే, బంధరహితమైన జీవితాన్ని గడపాలంటే మరి భగవానుడు ఏం చెప్పాడో తెలుసుకుందాం. గీత నుండి 5వ అధ్యాయము 10వ శ్లోకం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభస. ఇది భగవద్గీత నుండి 5వ అధ్యాయము 10వ శ్లోకం. దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం. ఎవరు కర్మలను పరమాత్మకు సమర్పించి ఆసక్తిని విడిచి ఆచరిస్తారో అటువంటి వారిని తామరాకు మీద నీటి బిందువులాగా పాపం అంటుకో. సంపూర్ణ వివరణ గమనిద్దాం. కర్మఫలం మీద ఆసక్తి కానీ కోరికను కానీ లేకుండా నేను అనే కర్తృత్వ భావన ఎంత మాత్రం లేదు. కర్మలు చేస్తూ ఉంటే కర్మతో బంధం ఏర్పడదు. కర్మతో బంధం ఏర్పడకపోతే కర్మ ఫలితాలు అయిన పాప పుణ్యాలు ఏవి మనల్ని అంటుకోవు. నీటిలోనే పుట్టి నీటిలోనే పెరిగి నీటిలోనే నశించిపోయే తామరాకును ఆ నీరు ఎంత మాత్రం తడపలేనట్టే ఈ భౌతిక ప్రపంచంలో పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే నివసిస్తూ కూడా జ్ఞాని అయినవాడు తాను ఆచరించే నిష్కామ కర్మాచరణ విధానం ద్వారా పాపపుణ్యాలు మొదలైన ద్వంద్వాల నుండి విముక్తుడై బంధరహితమైన జీవితాన్ని గడుపుతాడు. తామరాకు మీద నీటి బొట్టులాగా జీవించే మానవ జీవితమే ఆధ్యాత్మిక జీవితం అంటున్నారు భగవానుడు కృష్ణ పరమాత్మ. మరి నేను ఈ చైతన్యం భగవత్ పదార్థము ఆత్మ పదార్థమనే జ్ఞానాన్ని మనం పొందడం ద్వారా మనం నిష్కామ కర్మాచరణ చేయగలుగుతాము. ఎప్పుడైతే నిష్కామ కర్మాచరణం చేస్తామో మనం పాప పుణ్యాలు రెండింటికి అంటకుండా తామరాకు మీద నీటి బొట్టు వలె మనం జీవిస్తూ బంధరాహిత్యాన్ని పొందుతాము. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి, వేద వ్యాసుల వాడికి, గణపతి భగవానుడికి, వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తాను. థ్యాంక్ యూ.